ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఈరోజు కోర్టులో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఈ ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్గా మారనని, తాను ఏ తప్పు చేయలేదని, తనపై పెట్టింది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆవిడ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటి? ఈడీ అధికారులు ఈ కేసులో ఆవిడని అప్రూవర్గా మారమని ఒత్తిడి తెచ్చారా, అందుకే ఆవిడ అటువంటి వ్యాఖ్యలు చేశారా అనేటువంటి విషయాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఈరోజు కోర్టులో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదని, తాను ఈ కేసులో అప్రూవర్గా మారనని తేల్చి చెప్పారు. దాంతోపాటుగా ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటి సార్ ఆ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే ఈడీ అధికారులు ఆవిడని ఒత్తిడి చేసి అప్రూవర్గా మారాలి అంటే ఆవిడ ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే అసలు ఆవిడ వ్యాఖ్యల వెనక కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఆమె అరెస్ట్ అయిన రోజు అదే చెప్పారు. ఏంటి, రాజకీయ దురుద్దేశంతో ఈ అరెస్ట్ అని, ఇది తన బీఆర్ఎస్ పైన కక్ష సాధింపు చర్యలంటూ. సరే, ఈరోజు ఏంటంటే మనీ లాండరింగు, పొలిటికల్ లాండరింగు ఏదో మాటలు అన్నమాట. ఈ రకంగా చూసుకుంటే ఇక మొత్తం పిఎంఎల్ఏ ఏది మనీ లాండరింగ్ యాక్ట్ అంతా ఇక పొలిటికల్ లాండరింగ్ యాక్టే అయిపోద్ది అనమాట. మనం ఎలా చూసుకున్నా కానీ ఇవాళ ఇప్పటికి అరెస్ట్ జరిగి 15వ తారీఖు ఎప్పుడు అరెస్ట్ చేశారు. వారం రోజుల నుంచి ఆమె ఈడీ కస్టడీలో అయిపోయింది. ఈరోజు ప్రొడ్యూస్ చేస్తే జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీ ఇవ్వకుండా తీహార్ జైలుకి పంపించిన దీంట్లో ఆమె మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యలు అప్రూవర్గా గతంలో మారిన వాళ్ళ వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందన్న. నేను అప్రూవర్గా మారను అంటే మరి సన్నాసులారా మీరు అప్రూవర్లుగా మారి నన్ను ఇరికిచ్చారనా? నేను అప్రూవర్గా మారి కేజ్రీవాల్ని ఇరికిచ్చే ప్రసక్తే లేదు అని కేజ్రీవాల్కి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారా? ఓకే, దీనిలో ఎలా చూడాలి, లేకపోతే హింట్ ఇస్తున్నారంటారా? ఎలా చూడాలి? ఇప్పుడు దీనిలో ఈ వ్యాఖ్యలో అప్రూవర్గా మారిన వాళ్ళు ఎవరు? మాగుంట ఆయన శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి, లేకపోతే శరత్ చంద్రారెడ్డి, వీళ్ళు అప్రూవర్లుగా మారి కవితకు ఉన్నటువంటి ఆ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల ఇవాళ ఆమె అరెస్ట్ కాబడ్డారు. సరే, ఇంకా లేరు, ఇక అయిపోయింది. ఏది ఆల్అవుట్ అనుకున్నాం. ఇప్పుడు ఇంకా కొత్తగా ఎవరినన్నా ఇరికించడం అంటే అప్రూవర్ ఆలోచన వస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కదా, కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం టీం ఆల్అవుట్ అయిపోయిందని. ఇప్పుడు ఇంకా మరి ఏంటి, నేను అప్రూవర్గా మారినంటే అర్థం అప్రూవర్గా మారి వాళ్ళ నాన్న పేరు చెప్పనానా? ఇప్పుడు ఎలా చూడాలి? అప్రూవర్గా మారి మా అన్నయ్య పేరు చెప్పనానా? ఇప్పుడు మనకి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. దీంట్లో కవిత నోరు తెరిస్తే కేసీఆర్ గారు, అలాగే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరికొంతమంది ఇరుక్కునే అవకాశం ఉందని. సో వారందరూ కూడా కవితను రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు, కొన్ని ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో అంటే వాళ్ళకి హింట్ ఇచ్చేందుకే నేను అప్రూవర్గా మారను అని చెప్తున్నారా, లేకపోతే అసలు ఏంటి? అసలు ఎలా చూడొచ్చు? కవిత నోరు తెరవటం కాదు కదా, కవిత వాళ్ళ నాన్న ఎందుకని నోరు తెరవలేదు? ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు కదా చూస్తోంది. ఇప్పుడు కవితది ఏముంది? కవిత డమ్మీ కదా, కవిత కాదు కదా. ఇవాళ హెడ్ ఎవరు? ఫ్యామిలీ హెడ్, పార్టీ హెడ్, స్టేట్ హెడ్. నిన్నటి దాకా కేసీఆర్ అయిన పరిస్థితుల్లో కుమార్తె అరెస్టు మీద ఇంతవరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోవటం, మాట్లాడకపోవటం, ఈ సందేహాలు ఇవాళ ప్రజల్లో పెరగడానికి ప్రబల కారణం ఇది. ఎందుకంటే ఎప్పుడైతే కవిత అరెస్ట్ జరిగిందో అప్పుడే ఆయన కనుక బరస్ట్ అయి ఉంటే అమీ తుమి తేలిపోయేది. ఏది, మోడీ వర్సెస్ కేసీఆర్ సినిమా నీకు కనపడేది. అట్లాంటిది ఆయన ఏమీ మాట్లాడకుండా మొన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఏదో దాన్ని ఖండిస్తూ అప్పుడు కవిత గురించి కూడా వ్యాఖ్యలు చేయటం చూసాం. అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు కవిత కేసీఆర్కి తెలిసి చేశారా, తెలియకుండా చేశారా ఈ స్కామ్, ఇందులో ఇన్వాల్వ్మెంట్
ఆమె సొంత పెత్తనమా, వీళ్ళకి తెలిసి ఆ వ్యాపారంలో ఆమె దిగారా, తెలియకుండా దిగారా? కేసీఆర్ అందుకని కూతురు మీద ఏమైనా కోపం పెట్టుకున్నారా? కూతుర్ని అరెస్ట్ చేస్తే ఇంతవరకు కన్నెర్ర చేయలేదంటే తండ్రి నువ్వు ఎలా చూస్తావు? ఇప్పుడు 7 రోజుల నుంచి ఆమెను ఈడీ డ్రిల్లింగ్ జరుగుతుంది. ఆమె ఏమీ అంత సహకరించలేదని కూడా మనం మీడియాలో కథనాలు చూసాం. ఈడీ ప్రశ్నలకు జనరల్గా ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో చెప్పే సమాధానాలు వాళ్ళు పట్టుబడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో ఈమె అదే చెప్పుద్ది. కొత్త ఏం చెప్తుంది? ఐ డోంట్ నో, మర్చిపోయా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇలాంటివి అవి చెప్పిస్తారు. ఎవరు లీగల్ కౌన్సిల్ కూడా మీరు ఏది అడిగినా ఇదే చెప్పండి అనో ఏదో చెప్తారు. ఇప్పుడు కొత్తగా ఈరోజు నిన్న 7వ రోజు విచారణలో వచ్చినదేంటి? మేకా చరణ్, కవిత మేనల్లుడు మేకా చరణ్ పాత్ర ఏంటి దీంట్లో? డబ్బు లావాదేవీలు, డబ్బు ఎప్పుడెప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఎంత వెళ్ళింది? 100 కోట్లు. ఇప్పుడు నిన్న కూడా మనం ఏం చూసామంటే ఆమె ముందు మాట్లాడుతూ ఎంక్వైరీ చేస్తూ ఆమె భర్త అనిల్, తర్వాత ఆమె పిఏ, ఆమె ఫోన్లు 3 ఫోన్లు అక్కడ పెట్టినట్టు, అందులో డాటా మరి ఇదంతా చూపించి ఏంటి వీటికి సంబంధించి మీరు సమాధానాలు చెప్పండి అని ప్రశ్నించినట్టు కూడా మనం చూసాం మీడియాలో. ఇప్పుడు రోజుకో క్యారెక్టర్ బయటకు వస్తుంది. నిన్నటిదాకా మనకు తెలియదు మేకా చరణ్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడేదో జరిగాయి. అలా కవిత మరదలు భర్త సిస్టర్ ఇంట్లో కూడా సోదాలు జరగటం, వీటి ద్వారా వచ్చినటువంటి లింకుల ఎస్టాబ్లిష్మెంట్. మనం ఇప్పటి వరకు ఈడీ విచారణలో 16 మందిని అరెస్ట్ చేసింది. ఈయన 17వ వాడు ఎవరు? కేజ్రీవాల్. మనం కేజ్రీవాల్ ఈమెని పక్కన కూర్చోబెట్టి ఇంటరాగేషన్ మరి జరిగిందా లేదా, జరిగితే ఇద్దరి మధ్య సమాధానాలు ఏంటి, ఏం చర్చలు జరిగాయి? కేజ్రీవాల్ ఇవాళ దేశంలోనే అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయ్యాడు. ఇంకా జైల్లో నుంచి కూడా పరిపాలన చేస్తానంటున్నాడు. అసలు ఆయన కాగితం ఇవ్వలేదంట, కంప్యూటర్ ఇవ్వలేదంట. కానీ ఈ లోపు నోట్ ఫైల్ ఒకటి బయటకు వచ్చేసింది. ఆమె మినిస్ట్రీ ఆమె ఒకళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు కవిత పీకల్లోతు దీనిలో కూరుకుపోయిన మాట వాస్తవం. ఆమె వాట్సాప్ కాల్సో లేకపోతే ఆమె గ్రూప్ ఏంటి సౌత్ గ్రూప్లో ఆ చాటింగు, వాళ్ళతో మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని కూర్చున్నారు కదా. అసలు సౌత్ గ్రూప్కు కవితకు సంబంధం ఏంటి? ఢిల్లీ మద్యం కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? మీరు ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పుడు 3 రాష్ట్రాలు మనం అనుకున్నాం, 3 అధికార పార్టీలు, 3 ముఖ్యమంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ? అటు ఢిల్లీ ఆప్, ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్, అక్కడ ఆంధ్రప్రదేశ్ వైసీపీ, అక్కడ ఒక 2 ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఈమె ఎంపీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు డిప్యూటీ సీఎంఏ వెళ్ళిపోయారు. నిన్న అడిగిన ప్రశ్నలలో సమీర్ మహేందర్తో మీ సంబంధాలు ఏంటి, మద్యం వ్యాపారితో మీకున్నటువంటి ఈ మనీ లాండరింగ్, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి ఏంటి అనే క్వశ్చన్ కూడా. ఇంకొక 5 రోజులు ఏదో కస్టడీకి అడిగినట్టు, మరి ఇవ్వనట్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ, ఏప్రిల్ 9వ తారీఖు దాకా తీహార్ జైలు ఇచ్చినట్టుగా. వాడెవడో ఒకడున్నాడు తీహార్ జైల్లో, వీళ్ళ ఫ్రెండు. వాడు ఇంతకుముందే ఒక మంచి ఓపెన్ లెటర్ ఒకటి వదిలాడు. ఏమని? మీకోసం ఇక్కడ ఒక లగ్జరీ బ్యారక్ సిద్ధం చేశాడు మా కేజ్రీవాల్ అన్న. సార్ ఏంటి అసలు ఈ ఢిల్లీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది? అసలు ఎక్కడి వరకు దారి తీసే అవకాశం ఉంది ఈ కేసు అంటే ఏం చెప్తారు? ఏమంత పెద్ద, ఇప్పుడు ఎంతది అమౌంట్? 100 కోట్లు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇందుట్లో? ఒకటి కాకపోతే జుట్టు చిక్కింది. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో, అదే నరేంద్ర మోడీ అనకూడదేమో, ఈడీ లేకపోతే నీ ప్రకారం సిబిఐ చేతుల్లో ఉన్నప్పుడు బెసికితే మరి జుట్టు బిగుస్తుంది కదా. ఏం మాత్రం బెసికినా బీఆర్ఎస్ జుట్టు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మరి దాన్ని బట్టే ఇవాళ
ఈయన ప్రెస్ మీట్కి రాకపోవటం, కేసీఆర్ నోరు విప్పకపోవడం, మనం ఏంటంటే అష్ట దిగ్బంధంలో చిక్కుకున్నాడు కృష్ణ కేసీఆర్. ఇంతకుముందు కూడా ఇప్పుడు అనుకున్నాం, ఏంటి ఆ సినిమా ఏదో చెప్పాను, 8, రామ్ చరణ్, అరవింద్ స్వామి, ఏంటి ఆ సినిమా ధ్రువ ఏదో 8 అని ఉంటుంది. అష్ట దిగ్బంధంలో కేసీఆర్ అంటే ఇది ఒకటి, ఏది లిక్కర్ స్కామ్. ఇంకా 7 ఉన్నాయి కదా, ఏది ఇప్పుడు కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ధరణి పోర్టల్, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్ళు అదొక స్కామ్ అంట, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ అదొక 35,000 కోట్ల స్కామ్ అన్నారు. ఇప్పుడు ఈ ప్రణీత్ రావు ఒకడు టెలిఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ 8 వచ్చిందా, నీకు లెక్క రాలేదా? అష్ట దిగ్బంధంలో ఇవాళ కేసీఆర్ చిక్కుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అడకత్తెరలో పోక చెక్కలాగా మారిందనమాట. ఎవరు ఇప్పుడు వాళ్ళ ఈయన పోక చెక్క అయిపోయారు. అడకత్తెర అంటుంది ఏంటంటే కత్తెరక 2 ఉంటాయి కదా, సిజర్స్, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. వీటిలో నుంచి వాళ్ళ కేసీఆర్ ఎలా బయటపడతారు, బీఆర్ఎస్ని ఎలా కాపాడుకుంటాడు, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? ఒకవైపు కన్న కూతురు తిహార్ జైలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ఇవాళ వలసలు పెరిగిపోయాయి. సగం మంది ఖాళీ చేసి బీజేపీలో చేరారు, సగం మంది ఖాళీ చేసి రేవంత్ వైపు వెళ్ళిపోయారు. ఎంపీలకి అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో ఇంకా 50 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆయన సత్తా చూపించాలి, ప్రచారం చేయాలి. అసలు ఆయన ప్రచారానికి వెళ్తాడంటావా? అదే డౌట్ వస్తుంది అందరిలో. ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు దాకా కూతురు జైల్లో ఉంటే ఈయన ఇంకా పబ్లిక్లోకి ఏం వెళ్తారు? ఇవాళ మరి స్టార్ క్యాంపెయినర్ మరి కేసీఆర్ లేకుండా క్యాన్వాస్ చేయగలరా? కేటీఆర్, హరీష్ రావు క్యాండిడేట్సే దొరకని పరిస్థితుల్లో అందరూ వలసలు పోతున్నటువంటి దీంట్లో ఇవాళ అడకత్తెరలో పోక చెక్కలా మారింది. అందుకే అన్ని పార్టీలు బహిరంగ సభలకి సంసిద్ధం అయితే ఇప్పటివరకు అసలు కేటీఆర్ కానీ లేదంటే కేసీఆర్ కానీ తన పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను ఇంతవరకు అసలు ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా లేదు అనేటువంటి ఆరోపణలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే లేనిపోయింది. రేపు పొద్దున గనక సంస్థాగతంగా బీఆర్ఎస్ బలంగా లేకుండా, పోటీ ధీటుగా ఇవ్వకుండా డిపాజిట్లే పోయినాయి అనుకో, పోటీ అనేది రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖాముఖి కాంగ్రెస్ బీజేపీగా మారితే, ఇప్పటికే బీఆర్ఎస్ 3rd ప్లేస్ అంటున్నారు, ఇంకా బీఆర్ఎస్ యొక్క మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది. ఇంకా బీఆర్ఎస్ ఇక భవిష్యత్తులో నీకు క్లోజ్డ్ చాప్టర్, ముగిసిన అధ్యాయం.